రేపు తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు కూడా వెల్లడించనున్నారు అధికారులు. ఇక 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 3830 చిల్లర గ్రామ పంచాయతీలు, 27960 వార్డులకు సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? తొలి విడతకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. అయితే రేపు తొలి విడతకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల పోలింగ్ ఉంటుంది, సో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం లోపే ఫలితాలు వెలువడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం మనం చూసినట్లయితే 395 గ్రామ పంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సో 3836 గ్రామ పంచాయతీలకు గాను 27960 వార్డులకు గాను ఏదైతే పోలింగ్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు అయితే పూర్తి చేశారు. అయితే మొదటి విడత ఎన్నికలు రేపే ఉంటాయి, సాయంత్రం వరకు ఫలితాలు వస్తాయి. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా ఉంటుంది. సో ఈ నెల 12వ తేదీ వరకు రెండో విడతకు సంబంధించినటువంటి ప్రచారం ఉంటుంది. రెండో విడత 14వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. అది కూడా సేమ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఏదైతే ఎన్నికలు ఉంటాయి, దాని తర్వాత 2 గంటల నుంచి మరి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు కూడా. ఇక చివరి విడత ఎన్నికలు, 3వ విడత ఎన్నికలు కూడా ఈ నెల 17వ తారీఖు ఉంటుంది. 17వ తారీఖు వరకు దానికి సంబంధించిన ప్రచారం ఉంటుంది. ప్రచారం తర్వాత ఒక రోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి 17వ తారీఖు ఏదైతే ఎన్నికలు ఉంటాయి, సో ఎన్నికలు తర్వాత సాయంత్రమే ఫలితాలు వస్తాయి. సో ఇప్పటికే మనం చూసాం చాలా చోట్ల కూడా ఏదైతే ఏకగ్రీవాలు అయ్యాయి, ఏకగ్రీవాలు అయిన చోట కాకుండా కొన్ని ఊర్లు అయితే ఏదైతే అంటే మనం చూసుకున్నట్లయితే వార్డుకి 2 నుంచి 3 చొప్పున ఏదైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారు సగటుగా. అలాగే మనం సర్పంచ్ స్థానాలకు కూడా సగటుగా 4 అంటే ఒక స్థానానికి 4 చొప్పున కూడా ఏదైతే అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. పలు చోట్ల ఇప్పటికే ఏకగ్రీవాలయ్యాయి, పలు చోట్ల అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే అంటే పార్టీ సింబల్ ఉంటుంది కానీ పార్టీ అభ్యర్థిని దీంట్లో బలపరుస్తుంది. సో పార్టీ అభ్యర్థిని బలపరుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల దృష్ట్యా కూడా కొన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మిగతా లోకల్ పార్టీలు అవుతున్నాయి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా సపోర్ట్ చేసుకుంటూ కూడా ముందుకున్నారు. కొన్ని చోట్ల అయితే అభివృద్ధి కోసమే ఏదైతే అక్కడ పాట సర్పంచ్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ వేలం పాట చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో అట్లా రెగ్యులర్ ఇప్పటికే కొన్ని పంచాయతీలు కొన్ని చోట్ల కొన్ని ఇంట్లో మనం చూసినట్టయితే అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అమ్మ కొడుకు ఇలాంటి వాళ్ళు కూడా ఏదైతే పోటీలో ఉన్నట్టు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఏదైనా సరే హోరాహోరీగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగిసింది. సో రేపు ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల తరహా కూడా అదే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగే విధంగా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అలాగే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు. రేపు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లోకల్ గా ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆయా ఎక్కడైతే మొదటి విడత ఎన్నికలు ఉన్నాయో అక్కడ అధికారులు పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. సో రేపు ఉదయం 7 గంటలకు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం కానుంచారు. రైట్, థ్యాంక్ యూ అజీం.